ఆదోని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పెద్దలు గౌరవనీయులు మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మీనాక్షి సురేంద్ర గారి ఆదేశాల మేరకు మరియు పెద్దలు గౌరవనీయులు మన నియోజకవర్గ అబ్జర్వర్ కేశవరెడ్డి గారు ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేసినామంటే రేపు 27వ తేదీ నుంచి ఇంటింటి తెలుగుదేశం అనే కార్యక్రమం మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మరియు మన ప్రియతమ నేత యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఆదేశం మేరకు మన అబ్జర్వర్ గారు ఈ మీటింగ్ ఏర్పాటు చేసి క్లస్టర్లు కానీ యూనిట్ ఇన్ఛార్జీలు కానీ బూత్ ఇన్ఛార్జీలు కానీ నియోజకవర్గంలో ఉన్న ముఖ్య నాయకులకు మరియు గ్రామ కమిటీకి పట్టణ కమిటీకి మనం తెలియజేస్తామని చెప్పేసి అన్నగారు నాకు ఫోన్ చేసి చెప్తే పెద్ద ఆయనతో అడిగి ఏర్పాటు చేయడం చెప్పడం జరిగింది. అందుకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. గత 2 సంవత్సరాలుగా మన ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకొని విస్తృతంగా తీసుకుపోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమం గురించి ప్రజలకు కార్యకర్తలకి నాయకులకి అందరికి వివరించి ఈ కార్యక్రమం రాబోయే కాలంలో షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది. దాంట్లో అందరూ నాకు తెలిసి మంత్రులు అందరూ కానీ పాల్గొంటారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఖచ్చితంగా నియోజకవర్గంలో మంత్రులు అన్నగారు ఆధ్వర్యంలో అన్న ఇక్కడ ఉంటారు, కేసీఆర్ అన్న ఇక్కడ ఉంటాడు అంటే ఆయన వస్తూ పోతా ఉంటాడు. దాదాపు 45 రోజుల ప్రోగ్రాం కాబట్టి లక్ష్మణ కూర్చుంది 45 రోజుల ప్రోగ్రాం కాబట్టి ఈ ప్రోగ్రాం ను ఖచ్చితంగా మనం విజయవంతం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించుకొని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుందామనే కోసం ఇక్కడ రావడం జరిగింది. దయచేసి అందరూ రాబోయే 45 రోజులు నాయకులు ఇక్కడున్న నాయకులందరూ మరియు జిల్లా నాయకులు కానీ ఖచ్చితంగా జిల్లా అధ్యక్షురాలు కానీ మరి జిల్లాలో ఉన్న మంత్రులు కానీ ఇన్ఛార్జ్ మంత్రులు కానీ ఖచ్చితంగా మన నియోజకవర్గానికి వచ్చే అవకాశం ఉంది. రావాలి, పంపిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కాబట్టి మనము అక్కడ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు వచ్చినప్పుడు కానీ ప్రోగ్రాం ఘనంగా చేస్తూ మరియు మన నియోజకవర్గంలో ప్రజలకి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు ఎన్ని అందించామని చెప్పి మొత్తం బుక్లెట్ పేపర్ దాంట్లో అది తీయండి, ఒకటి ఓపెన్ చేయండి, అందరికి ఇవ్వండి. వాళ్ళు ఒకరు చూసుకుంటారు అందరికీ మనం ఇవ్వండి, ఇప్పుడే ఇవ్వండి, చదువుకుంటారు అందరికి ఇవ్వండి, ఒకటి ఓపెన్ చేసి ఇవ్వండి. వాళ్ళు చదువుకునే కదా ఒకరు ఇస్తే సరిపోతుంది. ఇవ్వండి భారతి అందరికీ. ఈ పాంప్లెట్ గా పంపించారు, పార్టీ ఆఫీస్ వచ్చింది. దాదాపు వచ్చింది ఎస్ఆర్ స్టార్ట్ అయిన ముందరే వచ్చింది. ఎస్ఆర్ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఈ కార్యక్రమం తీసుకోవాలని చెప్పి యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు ఆదేశించారు. కాబట్టి ఆ కార్యక్రమం ముగిస్తూ ఉంది. కాబట్టి ముగిసిన తర్వాత మళ్ళీ మన అదృష్టం రేపు 25వ తేదీ పక్కనే దాదాపు 20 కిలోమీటర్లను ముఖ్యమంత్రి గారు పర్యటిస్తున్నారు. ఆ కార్యక్రమానికి కానీ మనం అందరం పోవచ్చు. తర్వాత ఇంకొక న్యూస్ చెప్పాడు పెద్ద ఆయన, పొద్దున నిన్న నైట్ చెప్పాడు, పొద్దున చెప్పాడు. మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు మన నియోజకవర్గానికి వస్తారని చెప్పేసి చెప్పారు. అది ఈ రోజు రేపు ఫిక్స్ కావచ్చు. అది ఫిక్స్ అయితే ఈ నెల 30న లేదా వచ్చే నెల 2వ తేదీన ఏదో డేట్ ఫిక్స్ అవుతుంది. ఓట్లు ఆయన రావడం కానీ మన కార్యకర్తల కోసం వస్తూ ఉన్నాడు. అది కార్యకర్తల కోసం వస్తున్నాడు కాబట్టి అందరూ చెప్పడం. ఎందుకంటే ఆయన ప్రభుత్వ ప్రోగ్రాం మీద ఆదరణ రావడం లేదు. కార్యకర్తల కోసం, కార్యకర్తలు ఆదరణ నియోజకవర్గంలో కార్యకర్తలు కొద్దిగా ఇబ్బందుల్లో ఉన్నారని గ్రహించి సార్ కంటే ముందు సార్ గారు వస్తారని చెప్పేసి అన్నారు. కానీ పెద్ద సార్ కంటే ముందు ఈయన వచ్చి కొన్ని మనకి సార్ లోకేష్ బాబు వచ్చిన తర్వాత ఖచ్చితంగా నాకుండే అవగాహనతో ఖచ్చితంగా ఆయన వచ్చిన తర్వాత మన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి సముచిత స్థానం దొరుకుతుందని చెప్పి నేనంటే ఆశిస్తున్నాను. మీరందరూ కానీ ఖచ్చితంగా, ఎందుకంటే యువ నాయకుడు పోరాడుతుండేదే ఫస్ట్ నుంచి కార్యకర్తల గురించి, పార్టీ గురించి, తర్వాత ప్రజల సంక్షేమ కార్యక్రమాల గురించి. ఖచ్చితంగా మనకి న్యాయం జరుగుతుంది. రేపు ఆయన వచ్చిన రోజు అక్కడే వాళ్లే పాసులన్నీ అరేంజ్ చేస్తున్నారు. దాదాపు మన నియోజకవర్గానికి 1000 నుంచి 1200 పాసులు వస్తామని చెప్పేసి నిన్న స్టేట్ ఆఫీసులు చెప్పారు. ఇప్పుడు దాని అన్నగారికి చెప్తా, అన్న మొత్తం ఆ ప్రోగ్రామ్ షెడ్యూల్ అంతా అన్నకి తెలుస్తుంది. అన్నకి మన జోన్ 5 ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి గారికి తెలుస్తుంది. మన తర్వాత అన్ని వివరంగా చెప్తారు వాళ్ళు. ఇప్పుడు తెలిసిన సమాచారం ఇది కాబట్టి మీకు చెప్తా ఉన్నాను.
సరే రేపు 27వ తేదీ నుంచి ఇంటింటి తెలుగుదేశం అనే ప్రోగ్రాం మాత్రం ఖచ్చితంగా మనం కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలన్నీ ప్రజలకు తీసుకోవడానికి ఇక్కడున్న నాయకులు కార్యకర్తలు రాని నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాయకులకు కార్యకర్తలు ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలుసు. నమస్కారం. జై చంద్రబాబు, జై తెలుగుదేశం, జై కార్యకర్త. థ్యాంక్ యూ.